ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఏదైనా అసాధ్యమైంది సాధించాలనుకునేటప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఏకాగ్రతతో ఎన్నిసార్లైనా మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పట్టు వదలని విక్రమార్కుల్లా కృషి చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఆ విజయం మీ బానిస అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మాట్లాడుకుందాం. నాకు నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో, నాకున్న సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ 5,33,000 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నా ఫ్యామిలీలో ఒక భాగమే. కాబట్టి మాట్లాడవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఒక మనిషిగా మనం పుట్టినప్పుడు ఇతరుల కష్టం మనం విన్నప్పుడు మన కంట నీరు రావాలి. ఇతరుల కష్టం మనం విన్నప్పుడు మన గుండెలు బరువెక్కాలి. ఇతరులకి నేనేం చేయాలనే తాపత్రయం ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలనుకునే వాడికి సంబంధించి పంచభూతాలు సర్వత్రా వాడికి తోడుగానే ఉంటాయి. ఇప్పుడు మనకి 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ 16,347 మంది జీవితాలు అయితే మారుతాయి. చాలా హ్యాపీ. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో ఉపాధ్యాయులు కాబోతున్నారు. ఎవరైతే మంచి స్కోర్ చేసుకుని ఉపాధ్యాయ పోస్టుల్లోకి వెళ్ళబోతున్నారో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హార్ట్ఫుల్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక పాయింట్లోకి వచ్చినట్లయితే 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 16,347 మంది అభ్యర్థుల జీవితాలు మారుతాయి, వారి కుటుంబాల తలరాతలు కూడా మారుతాయి. ఇది చాలా మంచి అంశం. 2018లో పాయింట్స్లో మిస్ అయ్యి, 1 మార్కులో మిస్ అయ్యి, 2 మార్కుల్లో మిస్ అయ్యి అప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు చాలామంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వచ్చింది. వాళ్ళు చేసిన లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి, వాళ్ళు చేసిన టెక్స్ట్ బుక్ల ప్రిపరేషన్కి వాళ్ళు మంచి ఫలితాలు అయితే సాధించగలిగారు. మనం రియాలిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. 16,347 మంది జీవితాలు మారతాయంటే అర్హత లేదని చెప్పేసి అక్కడ 2-3 లక్షల మంది కాంపిటీషన్ నుంచి ముందే బయటకు వెళ్ళిపోయారు. ఇక 3,30,000 మంది వరకు కూడా ఈ 16,347 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అయితే రాశారు. వాళ్ళ ప్రయత్నం, విశ్వ ప్రయత్నం ఎంతవరకు ప్రయత్నించగలరో అంతవరకు ప్రయత్నం అయితే చేశారు. వాన చినుకులే పంటలు పండిస్తాయి తప్ప ఉరుములు కాదు. ఉరుముల్లాంటి ఇరుగు పొరుగు వారి మాటలు మీరు పట్టించుకోవద్దు. దయచేసి మీ ప్రయత్నం మీరు 100% మీరు చేశారు. 16,347 మంది అభ్యర్థులకు సంబంధించి జాబ్స్ అయితే వస్తాయి, వాళ్ళ జీవితాలు అయితే మారుతాయి. మరి మిగిలిన 3 లక్షల మందికి పైగా ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? దయచేసి మీరు కృంగిపోవద్దు. జీవితం చాలా విలువైంది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేము. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు కదా. ఎదురు దెబ్బలు తట్టుకుని ముందడుగు వేయాలే తప్ప ప్రవాహం లాంటి నీ ప్రయాణం ఆగిపోకూడదు. గతంలో ఏదో జరిగిందని చెప్పేసి భవిష్యత్తును పాడు చేసుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఏదైతే ఫెయిల్యూర్ వచ్చిందో ఆ ఫెయిల్యూర్ని ఏ విధంగా తట్టుకుని నిలబడగలగాలి, దాన్ని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళగలగాలి, ఈ రకంగా కూడా ఆలోచించాలి కదా. ఎదురు దెబ్బలు తట్టుకుని ముందడుగు వేయాలే తప్ప ప్రవాహం లాంటి నీ ప్రయాణం అనేది ఆగిపోకూడదు సుమా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా చదివారు, ఖచ్చితంగా టీచర్ జాబ్ రావాలని ఒక దృఢ సంకల్పంతో. అది టీచర్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి ఒక డ్రీమ్ కింద ఉంటుంది, ఒకరికి ఒక గోల్ కింద ఉంటుంది. ఒకరికి ఆ టీచర్ జాబ్లో ఉండటం అనేది వాళ్ళకి ఆత్మసంతృప్తినిస్తుంది. జరిగిపోయిన దాని గురించి బాధపడటం, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసినట్లయితే అవి ఇంకా ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ ఇంకా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు ఫోకస్ చేయవలసింది ప్రాబ్లమ్స్ మీద కాదు, పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేయండి, సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే ఉంటుంది. రకరకాల అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత ప్రపంచంలో. మనకి జాబ్స్తో మనకి జాబ్ అనేది ఒక ఆత్మసంతృప్తి, టీచర్ పోస్ట్ కొట్టాలి అనేది ప్రతి ఒక్కరి ధ్యేయం. ఒకవేళ అది సాధ్యపడలేనప్పుడు దీన్ని అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం నెక్స్ట్ మన ఫ్యామిలీ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనపై ఆధారపడిన మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోవాలి, మన కుటుంబాన్ని మనం బాగా చూసుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్ మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. గైస్, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ చాలా నోటిఫికేషన్లు అనేవి రన్నింగ్లో ఉన్నాయి. వాటమిని చూసి కృంగిపోకండి. దాన్ని తట్టుకొని ఎదిరించి నిలబడి పోరాడి ముందుకు వెళ్ళేది జీవితం. కొడితే కుంభస్థలం బద్దలవ్వాల. ఇతరేతర అవకాశాల ద్వారా కానివ్వండి, ఆ కుంభస్థలాన్ని బద్దలు కొట్టే విధంగా కూడా మీరు ఆలోచించాలి. అంటే 10 ఏళ్ళ గవర్నమెంట్ జాబ్ సర్వీస్ చేస్తే ఎంత శాలరీ వస్తుందో మీరు మీ టాలెంట్తో కొడితే 1 సంవత్సరంలో సెట్ అయిపోవాలా, అలా ఉండాలా. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో 10 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి ఎంతైతే వాళ్ళు ఎర్న్ చేస్తారో మీరు కొట్టే దెబ్బ అనేది 1 సంవత్సరంలో సెట్ అయిపోవాలి. కుంభస్థలం బద్దలైపోయే విధంగా
మీరు కొట్టగలిగే రకరకాల మార్గాలను మీరు అన్వేషించాలి. మీరు జాబ్ చేయడమే కాదు, జాబ్ ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా మీరే సొంత వ్యాపారాలు అనేవి ప్రారంభించాలి. చిన్న స్థాయి నుంచి ప్రారంభించి అది సక్సెస్ అవుతున్నప్పుడు అంచెలంచెలుగా దాన్ని మేడలా నిర్మించండి. ఖచ్చితంగా సొంత వ్యాపారాల్లో కూడా మీరు విజయాలు సాధించాలి. మీ కింద ఒక 2-3 పని చేయాలి. వాళ్ళకి మీరు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయిలోకి వెళ్ళాలి. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, మనసుంటే మార్గం ఉంటుంది. రకరకాల మార్గాల మీద అన్వేషించండి. ఫలితం ఏదైనా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. జాబ్ వస్తే హ్యాపీ, జాబ్ రాకపోయినా కానీ ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా దేనికైనా కానీ మైండ్ని సిద్ధంగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో జాబే జీవితం అంతా అయిపోయింది ఈ స్థాయిలో ఘోరంగా మీరు ఆలోచించద్దు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ప్రతిదానికి కూడా సమయం ఇవ్వండి. సమయం ఇచ్చి నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, వేటి మీద ఫోకస్ చేయాలి, పార్ట్ టైం దేని మీద పెట్టాలి మన టైం అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతూనే మరొక పక్క మన గోల్స్ని సాధించే అంశంలో భాగంగా ఎంతో కొంత మనీ సంపాదించుకుంటూ ముందుకు ఏ రకంగా సాగాలి. ఓడిపోయామని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటే నీ ఓటమి కోసం ఎదురు చూసే వాళ్ళకి అది గెలిపోతుంది. ఎందుకంటే భలే ఓడిపోయాడు వీడు. అదే మీరు తిరిగి లేచి మళ్ళీ పరుగు మొదలుపెట్టి విజయం సాధించారంటే అదే మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం అవుతుంది. మనకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో అపజయాలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి. వీటన్నింటినీ తట్టుకుని ముందుకెళ్తేనే కదా జీవితం. దయచేసి ఎవరు కూడా క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇన్ని డైలాగులు ఎందుకు కొట్టడం జరుగుతుందంటే నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంపార్టెంటే. నా ఫ్యామిలీ మెంబర్స్ కింద నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను. జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అయిన వేలాది మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళతో పాటుగా మీరు రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, డబ్బు సంపాదించే మార్గాలపై అన్వేషించండి. వాటితో పాటుగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూనే ఇతరేతర వివిధ అంశాలపై కూడా మీరు ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ చాలా నోటిఫికేషన్లు అనేవి రన్నింగ్లో ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మీకు అండగానే ఉంటుంది. రామ్ రమేష్ మీకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.